మేకప్ లేని అందం, అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది నటి సాయి పల్లవి. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తను నటించే సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటుంది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో టాప్ హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. తన నటన, డ్యాన్స్తో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది. దానితో పాటు ప్రస్తుతం అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా సాయి పల్లవే కావడం మరో విశేషమనే చెప్పుకోవచ్చు. డాక్టర్ కావాలనే కలతో మెడిసిన్ పట్టా పొందిన సాయి పల్లవి సినిమాల్లో తన ప్రతిభ కనబరుస్తోంది. కేవలం నటనతోనే కాకుండా డ్యాన్స్తోనూ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుందనే చెప్పుకోవచ్చు. సాయి పల్లవి తొలి సినిమా ఫిదా నుండి ఇటీవల విడుదలైన విరాట పర్వం వరకు అన్ని సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన అభిమానుల్ని ఆనందింపజేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటించి మంచి టాలెంట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి పల్లవి. ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణంలో సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తోంది. సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది సాయి పల్లవి. విరాట పర్వం, కాళీ, మారీటు, శ్యామ్ సింగ్ రాయ్ వంటి సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచింది. ఏ సినిమా కథ నచ్చకపోయినా నో చెప్పడానికి కూడా వెనుకాడదు. 10 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు నామినీ అయిన సాయి పల్లవి 6 సార్లు ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. దీంతో నయనతారను అధిగమించింది ఈ ఫిదా బ్యూటీ. ఇప్పటి వరకు నయనతార 14 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయితే కేవలం 5 సార్లు మాత్రమే ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. నటి త్రిష కూడా 5 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకోవడం గమనార్హమనే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.